హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో మా కమ్యూనిటీ టూర్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను అనమాట, బట్ కుదరలేదు. కానీ ఈరోజు అయితే కుదిరిందనమాట. ఇంకా సాటర్డే కదా, సో బుజ్జిగాడిని నిద్రపుచ్చేసి ఇంకా వీడియో తీయడానికి అయితే కిందకి వెళ్ళి మొత్తం క్యాప్చర్ చేశాను. వీలైనంత వరకు అన్నీ అయితే కవర్ చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే అన్నమాట మా కమ్యూనిటీ ఎంట్రన్స్. లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ మాది వచ్చేసి బ్లాక్ 3 అన్నమాట. బ్లాక్ 3 పక్కనే బ్లాక్ 2 కూడా ఉంటుంది. అండ్ దాని కలర్స్ యొక్క కాంబినేషన్ అయితే వేరు. సో బ్లాక్ 3కి బ్లాక్ 2కి మధ్యలో ఎదురుగా బ్లాక్ 1 అయితే ఉంటుంది. బ్లాక్ 1 ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందనమాట. దాంట్లో అంతా ఫిల్ అయిపోయింది అండ్ అందరు జాయిన్ అయిపోయి ఎప్పటి నుంచో ఉంటున్నారు కూడా. అండ్ మా బ్లాక్లో కూడా ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి అందరు జాయిన్ అయిపోయారు. అండ్ మేము గృహప్రవేశం చేసే టైంకి అయితే మాకు అసలుకి ఇక్కడ కొన్ని వర్క్స్ అయితే కంప్లీటే అవ్వలేదు. బట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు అంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అంటే ఎమ్యూనిటీస్ వర్క్ కానీ ఏదైనా మేము ఇక్కడికి వచ్చిన తర్వాతే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అండ్ మాది వచ్చేసి బ్లాక్ 3 అన్నమాట. బ్లాక్ 2 బ్లాక్ 3 కంటే ముందే స్టార్ట్ చేశారు అండ్ అవి కూడా చాలామంది కొనేసుకున్నారు. అండ్ అక్కడ కూడా గృహప్రవేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా ఫ్లాట్స్ అయితే సేల్ అయితే అయిపోయాయి. అండ్ మా బ్లాక్లో వచ్చేసి టోటల్లీ 5 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి అండ్ పైన ఒక పెంట్ హౌస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ విండోస్కి స్టిక్కర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో అదే అన్నమాట మా ఇల్లు. ఆ విండో వచ్చేసి బెడ్రూమ్ విండో అన్నమాట. సో బెడ్రూమ్ విండోలో నుంచి కూడా బయట ఏం జరుగుతుందో చూడొచ్చు. అండ్ ఇంకా బ్లాక్ 2కి బ్లాక్ 3కి మధ్యలో ఒక వాల్ అయితే ఉంది కదా చిన్నది. ఆ వాల్ దగ్గరే ఏంటంటే వినాయకుడి ప్రతిష్ఠ అయితే చేశాము. సాక్షి గణపతి ప్రతిష్ఠ. నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను వీడియోస్ అన్నీ కూడా. సాక్షి గణపతి ప్రతిష్ఠ చేసిన 3 రోజుల వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. అండ్ మేము ఇక్కడికి జూన్ ఆ టైంలో అయితే వచ్చాము. సెప్టెంబర్ 7 ఆ టైంకి అయితే మాకు ఇక్కడ ప్రతిష్ఠ అనేది జరిగింది. అండ్ ఆ 3 డేస్ అయితే చాలా బాగా జరిగింది ప్రతిష్ఠ కార్యక్రమం అంతా కూడా. ఒకసారి నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకసారి దయచేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా ఆ వీడియోస్ని చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇంకా అక్కడ సాక్షి గణపతిని ప్రతిష్ఠ చేసిన తర్వాత మేము సౌండ్ సిస్టము, లైటింగ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము. అండ్ ఇంకా డైలీ పంతులు వచ్చి నిత్య దీపారాధన అలా చేస్తారు. బుధవారం పూట అయితే అభిషేకాలు అన్నీ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ సంకటహార చతుర్థి అప్పుడు కూడా నీట్గా అభిషేకాలు అవన్నీ చేస్తారనమాట. మేము ఏ ప్రోగ్రామ్స్ అయినా అన్నీ ఇక్కడే చేసుకుంటాము. లైక్ నేను నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. బతుకమ్మ సెలబ్రేషన్స్, ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, బ్లాక్ 3కి బ్లాక్ 2కు మధ్యలో పెట్టారు కదా, బ్లాక్ 2 వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదా అని. అన్నీ చెప్పే చేశారు, పర్మిషన్స్ అన్నీ తీసుకొనే చేశారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే సాక్షి గణపతిని ఎందుకు పెట్టాము అంటే సాక్షి గణపతి పిల్లల ఎడ్యుకేషన్కి చాలా మంచిదన్నమాట. ఆయన చేతిలో పెన్ను ఉంటుంది అండ్ తొండం కూడా కుడివైపుకు ఉంటుంది. శ్రీశైలంలో సాక్షి గణపతి టెంపుల్ కూడా ఉందనుకుంటాను, చాలా ఫేమస్. అండ్ పిల్లలు వెళ్ళేటప్పుడు రోజు దేవుడికి దండం పెట్టుకొని వెళ్తారని చెప్పి అక్కడ సాక్షి గణపతిని మేము ప్రతిష్ఠించాము. అండ్ ఇంకా స్ట్రైట్గా ఎదురుగా వస్తే ఇక్కడ వచ్చేసి మాకు పార్క్ అన్నమాట. అంటే పార్క్ వచ్చేసి బిల్డింగ్ ఎండుకు ఉంటుంది. సో అందువల్లే ఏమో పిల్లలు ఎక్కువ యూజ్ చేసుకోవడానికి కుదరట్లేదు. మామూలుగా అయితే యూజ్ చేయొచ్చు, కాకపోతే ఎడ్జుకుంటుంది కదా. సో ఈవినింగ్ 6 తర్వాత ఏంటంటే దోమలు వస్తుంటాయి. సో అదొక్కటే నాకు ఒక మైనస్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే 6 తర్వాత పిల్లలు వస్తారు, ఇంకా దోమలు వస్తాయి, నైట్ అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త కావాలి, అంతా ఎంటీ స్పేస్ కాబట్టి. అండ్ ఇంకా లోపలికి రావాలి అంటే మెయిన్ ఎంట్రన్సే కాకుండా ఇక్కడ గణపతి పక్కన ఒక ఎంట్రన్స్ లాగా ఉంటుంది అనమాట. అంటే లోపలికి వెళ్ళడానికి ఇలాంటివి ఒక 2 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ దగ్గర ఉన్న చైర్స్ ఇవన్నీ కూడా నిన్న రిపబ్లిక్ డే జరిగింది కదా, సో అందువల్ల అక్కడ పెట్టాము. మామూలుగా అయితే కొంచెం లోపలికి గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేస్తారు.
అండ్ తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఈ చైర్స్ ఇవన్నీ కూడా మేము కొనుక్కున్నవి, అంటే మా కమ్యూనిటీ తరపున మేము కొనుక్కున్నవి. ఎందుకంటే మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అండ్ అకేషన్ జరుగుతూ ఉంటాయి, ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి, పార్టీస్ ఇట్లా జరిగినప్పుడు ఇవి మాకు బాగా యూజ్ అవుతాయి, ఒకసారి కొనుక్కుంటే ఎప్పటికైనా యూజ్ అవుతాయని చెప్పి కొనేసుకున్నాము. అండ్ దీని పక్కన వచ్చేసి నేమింగ్ బోర్డ్ అయితే ఉంది చూడండి వాళ్ళకి. ఇంకా ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అని చెప్పి ఫ్లాట్ నెంబరు అండ్ నేమ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇదంతా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అక్కడ చూసారు కదా 3 కలర్స్ ఉన్నాయి. అదంతా నిన్న రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేశారు కాబట్టి అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కార్స్ అండ్ బైక్స్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా అకేషన్స్ అక్కడ క్లీనింగ్ అట్లాంటివి ఏమన్నా పార్టీస్ అలా ఉన్నప్పుడు అవి తీసి సెల్లార్లో పెట్టుకుంటారు. అండ్ ఇది వచ్చేసి దేవుడికి సాక్షి గణపతికి సంబంధించిన దీపారాధన వస్తువులు అవన్నీ కూడా పంచలు అవన్నీ కూడా ఇక్కడ ఈ షెల్ఫ్లో అయితే ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి అనేది క్లియర్గా షేర్ చేస్తాను. అండ్ ఇంకా మెయిన్ కనెక్షన్ అదంతా కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. పవర్కి సంబంధించిందంతా కూడా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, కొంచెం తగులుతూ ఉంటాయని చెప్పి వాటికి గ్రిల్ లాగా అయితే సేఫ్టీకి పెట్టేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఎండ్కి చూస్తే మీకు అక్కడ కమ్యూనిటీ హాల్ అయితే కనిపిస్తుంది. సో ఆ కమ్యూనిటీ హాల్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ నేను మీతో జిమ్ ఓపెనింగ్ రోజు షేర్ చేశాను, ఒకసారి వీడియోని చెక్ చేయండి. అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా నేను మీకు వీడియో అయితే మెన్షన్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అండ్ ముక్కోటి ఏకాదశి రోజు జిమ్ అండ్ కమ్యూనిటీ హాల్ అయితే లాంచ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి లిఫ్ట్. మా కమ్యూనిటీలో టోటల్లీ 2 లిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకే లిఫ్ట్ అంటే కొంచెం చాలామంది ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో 2 లిఫ్ట్స్ అయితే ఉంటాయి. అండ్ మా కమ్యూనిటీలో 5 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క ఫ్లోర్కి 16 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో 16 × 5 80 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఆక్యుపై అవ్వలేదు, ఒక 60-64 అయితే ఆక్యుపై అయినట్టున్నాయి. అండ్ ఇంకా రిమైనింగ్ వాటిలో కొంతమంది గృహప్రవేశం చేసి ఇంటీరియర్స్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా 4-5 ఫ్లాట్లు అయితే సేల్ అయితే అవ్వలేదు. అండ్ వీటిలో కొన్ని ఫ్లాట్స్ రెంట్కి ఇచ్చినవి ఉన్నాయి అండ్ ఓన్గా తీసుకున్నవి ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకొన్ని ఏంటంటే కొనుక్కున్నారు బట్ ఇంటీరియర్స్ అలా ఏం చేయించకుండా ఉన్నాయి. అండ్ ఇంకా ఈ ఎడ్జ్కి వచ్చేసి స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. టోటల్లీ 3 సైడ్స్ అయితే ఇచ్చారు స్టెప్స్ కూడా. అండ్ ఇంకా నేను జిమ్కి అయితే వచ్చేసాను. జిమ్ లోపల అంతా కూడా నేను వీడియో తీసాను అనమాట. ఈ జిమ్ అండ్ కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజు మాకు లాంచ్ చేశారు. నేను అప్పుడు వీడియోస్ తీశాను అండ్ అప్లోడ్ కూడా చేశాను నా ఛానల్లోనే. అండ్ ఈ జిమ్లో ఏంటంటే టోటల్లీ ఒక 15 ఏమో ఉన్నాయి మొత్తం. అంటే ఇక్కడ చూసారు కదా పెద్దది ఉంది వెనక, అక్కడ టోటల్లీ 5-6 కలిపి ఉన్నాయి. అదంతా కలిపి చెప్తున్నాడు. టోటల్లీ 15 ఏమో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే థ్రెడ్ మిల్, సైక్లింగ్లోనే ఒక 2 టైప్స్, అండ్ తర్వాత వెయిట్ ఎత్తేవి డంబెల్స్ అండ్ యోగా మ్యాట్, అండ్ ఇంకా తర్వాత సైక్లింగ్, తర్వాత ఒక బాల్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా లోపల మేము ఆ రోజు పూజ చేసిన దేవుడి యొక్క పటాలు అవన్నీ కూడా అలానే ఉన్నాయి, క్లీన్ చేసి అలా పెట్టేశారు. అండ్ ఇంకా షెల్ఫ్స్ అయితే కట్టిద్దామని ప్లాన్లో ఉన్నారనమాట. షెల్ఫ్స్ కట్టిస్తే కొంచెం ఇట్లాంటివి దీపారాధన కుందులు అవన్నీ కూడా లోపల పెట్టేయచ్చు. అండ్ హౌస్ కీపింగ్ వాళ్ళు అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తారనమాట. బిల్డింగ్ అంతా కూడా మనం ఇంకా అదంతా కూడా మెయింటెనెన్స్ కిందకే వస్తుందన్నమాట. అండ్ రీసెంట్గా బిల్డింగ్ గురించి డిస్కషన్ అయితే జరిగింది. నెక్స్ట్ మంత్ నుంచి మనీతో యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. బయట వాళ్ళకి అలో లేదు అండ్ పిల్లలకి అలో లేదు, ఎందుకంటే అంతా కొంచెం డంబల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో పిల్లలకి అయితే సేఫ్టీ కాదు. అండ్ టైమింగ్స్ కూడా లేడీస్కి సపరేట్ టైమింగ్స్, జెంట్స్కి సపరేట్ టైమింగ్స్ అయితే పెట్టారు. అండ్ ఇంకా జిమ్ బయటకు వచ్చిన తర్వాత పైన నుంచే మనం కింద పార్క్ అయితే చూడొచ్చు. ఈ పార్కులో కూడా జారుడు బల్ల, ఉయ్యాల అండ్ చిన్న గుర్ర బొమ్మ ఇట్లాంటివి కొన్ని సింపుల్ థింగ్స్ అయితే పెట్టారనమాట పిల్లలకి ఆడుకోవడానికి. అండ్ ఈ పార్క్కి కొంచెం గోడ ఉంది కదా, అక్కడ గోడకి అవతలగా మాకు జనరేటర్ కూడా ఉంది.
అండ్ ఇంకా జిమ్ అండ్ కమ్యూనిటీ హాల్లో మాకు వాష్రూమ్స్ కూడా నీట్గా కట్టించారనమాట. అండ్ ఇంకా స్టార్టింగ్కి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, చాలామంది మీరు కొనుక్కున్నప్పుడు మీకు స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఎంత పడింది అని అడుగుతున్నారు. అండ్ మేము కొనుక్కున్నప్పుడైతే మాకు స్క్వేర్ ఫీట్ కాస్ట్ 6200 అలా అయితే పడింది. ఇప్పుడు నాకు తెలిసి పెరిగే ఉంటుంది. మేము కొని మోర్ దాన్ 6 months 7 months అయితే అయ్యింది. సో అందువల్ల మాకు అప్పుడున్న కాస్ట్ 6200. మాకు చెప్పింది కరెక్ట్గా అంత కాదు, కొంత బార్గెయిన్ చేస్తే 6200కి అయితే ఇచ్చారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే 3 years బ్యాక్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే, అంటే అప్పుడే బేస్మెంట్ అంతా వేసి స్టార్ట్ చేసేటప్పుడు తీసుకున్న వాళ్ళకైతే 4200 అలా పడిందని అయితే నేను కనుక్కొని తెలుసుకున్నాను. అండ్ ఇక్కడే అన్నమాట మొన్న న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. నీట్గా స్టేజ్ అవన్నీ కూడా వేసి నీట్గా చాలా బాగా అయితే చేశారు. అండ్ ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ కూడా చేసామన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ అని చెప్పాను కదా, ఇట్లాంటివి మొత్తం 2 ఉంటాయి. అండ్ ఇంకా సెలబ్రేషన్స్ అవన్నీ కూడా మేము గ్రౌండ్ ఫ్లోర్లో కానీ లేకపోతే సాక్షి గణపతి పక్కన కానీ చేసుకుంటాము. ఇందాక నేను మీకు లిఫ్ట్ 2 అయితే చూపించాను. ఇది వచ్చేసి ఫస్ట్ లిఫ్ట్ అన్నమాట. ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూజ్ చేసుకుంటారు. అండ్ ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళేది సెల్లార్ అన్నమాట. అది జస్ట్ అటువైపు ఎక్కువ వెళ్ళమన్నమాట. ఓన్లీ సెల్లార్లో నుంచి బైక్ అండ్ కార్ తీసే వాళ్ళు మాత్రమే వెళ్తారు, పిల్లలు అట్లా ఎవరు వెళ్ళరు. అండ్ ఇది వచ్చేసి నేను పైన నుంచి, అంటే మా ఇంటికి వచ్చి సిట్అవుట్ ఏరియాలో పైన నుంచి తీశాను. పైన నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా మా కమ్యూనిటీ టూర్ని. నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.